అమెరికాలో గౌతమ్ అదానీ కేసు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. గౌతమ్ అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అమెరికాలో కేసు నమోదైన విషయం ఇటీవల సంచలనంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనకు పిలుపిచ్చింది. రైట్, ఇటు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. ప్రతాప్. సునీల్, సునీల్ మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు కూడా చలో రాజ్భవన్ పిలుపునైతే కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ప్రతి రాష్ట్రంలో కూడా చేపట్టాలి, రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వాలని చెప్పేసి ఏసీసీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే టీపీసీసీ కూడా ఆధ్వర్యంలో కూడా ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక ఆదాని అంశానికి సంబంధించి అమెరికాలో కేసు నమోదు కావడం కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఈ విషయంలో ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి లోక్సభలో కూడా చాలా కాలంగా కూడా అంటే లోక్సభలో దీనికి సంబంధించి కూడా నిత్యం పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరి అధికార పక్షం నుంచి బీజేపీ వైపు నుంచి ఎన్డీఏ నుంచి కూడా దీనికి సంబంధించి ప్రధాని నుంచి కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మోడీ స్పందించాలి, ఈ వ్యవహారానికి సంబంధించి జేపీసీ వేయాలి, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా దేశ వ్యాపార వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఆదాని వ్యవహరించిన తీరు ఉంది. కాబట్టి దీనిపైన లోతైన చర్చ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మోదీ, ఆదాని రెండు కూడా బాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. సో అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలకు కానీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్కి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రావట్లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జేపీసీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సో అందులో భాగంగానే నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సునీల్. ఓకే ప్రతాప్.